దుత్తులూరు వెలుగు కార్యాలయంలో ఏపీఎం మాల్యాద్రి ఆధ్వర్యంలో మర్రిపాడు, దుత్తులూరు మండలాల సిబ్బందికి లోకోస్ యాప్పై ఆ శాఖ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒకే యాప్లో పొదుపు సంఘాల సమాచారం అందించేందుకు లోకోస్ యాప్ ప్రవేశపెట్టడం జరిగిందని రిసోర్స్ పర్సన్లు అనురాధ, ఈశ్వరీలు అన్నారు. పొదుపు సంఘాల సభ్యులు సంఘబంధాలు, సంఘమిత్ర ప్రొఫైల్ డేటాను ఆ యాప్ నందు పొందుపరచాలన్నారు. ప్రతి ఒక్కరూ లోకోస్ యాప్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్సీసీసీ సురేష్, ఆయా మండలాల సీసీలు, వీఓఏలు, సంఘబంధాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చేస్తే ఎగిరిపోయింది, అసలు కంట్రీ లేదు. 630 కోటికి మా లోకల్ బ్యాంక్ ఎవరైతే ప్రాబ్లం, ఆ 2 ప్లేస్ ప్రాబ్లం అయితే మనం ఒకసారి బయటకు వెళ్ళి వస్తే సరిపోతుంది. ఒకసారి నాకు ఒక విషయం చెప్పండి, ఎస్హెచ్ఓ కలిగి నెట్ కేర్ సంబంధము ఓపెన్ చేస్తున్నారంటే పైన మీకు వివో ప్రొఫైల్ చేస్తాం, ఓకేనా? ఎస్హెచ్జి ప్రొఫైల్లో కూడా లావాదేవీలు చేసేటప్పుడు లేదా మళ్ళీ ఇప్పుడు అప్డేట్ అడిగింది, వర్షన్ చేంజ్ అయిందా? లావాదేవీల వరకు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ప్రొఫైల్లోనే ఉన్నాం కాబట్టి ఒకసారి మీరు వివో ఇంప్లిమెంటేషన్ ఓపెన్ చేసేదానికన్నా ముందు ఇంతవరకు చిన్న వర్క్ చేశారు, టాస్క్ లో వచ్చింది. మీరు చేసిన తర్వాత ఇది ఎలా తగ్గింది, ఇందుకు మీరు రిజెక్ట్ ఎవరు చేశారు తెలుసా? మీకు మెంబర్ చేంజ్ చేసేటప్పుడు సర్వర్ మనం అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే మన సిగ్నల్ వస్తుంది. అప్డేట్ అడిగింది కదా, అప్డేట్ చేస్తాం. వీళ్ళు అప్డేట్ చేయలేదు కాబట్టి అప్డేట్ అడిగింది వస్తుంది.